సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సార్, పాత పడిపోయిన ఇల్లులు ఉంటాయి, సో వాటిని కూల్చేసి ల్యాండ్ని వాళ్ళు వాల్యూ పెంచుకుంటున్నారు. సో అలాంటివి తీసుకోవచ్చు అంటారా, లేకపోతే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసింది తీసుకోవచ్చు అంటారా రెసిడెన్షియల్ పర్పస్కి వస్తే? అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాం అనుకుంటాం, బిల్డింగ్ 5 floors 10 floors అపార్ట్మెంట్, దాని లైఫ్ మినిమం 50 to 75 years ఉంటుంది. ఓకే. మీకు ఏమిస్తారు అపార్ట్మెంట్లో అయితే ఏమిస్తారు, యూడిఎస్ అని ఉంటుంది, అన్డివైడెడ్ షేర్. అంటే ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 1000 గజాల్లో మీరు 20 ఫ్లాట్లు కట్టారు అనుకోండి, ఈచ్ ఫ్లోర్ 4 ఫ్లాట్స్, 5 floors అలౌడ్, 5 into 4 20. ఓకే, 20 మనకి ఎంత ల్యాండ్ వాల్యూ ఎంత 1000 square yards. 1000 divided by 20, 50 square yards per ఫ్లాట్. అదే నువ్వు 50 floors వెళ్ళావు అనుకో, 5-10 గజాలు వస్తుంది. అదే ల్యాండ్ మీద ఎక్కువ కడుతున్నావు కదా. సో రేపు పొద్దుట 50, 60, 70 years తర్వాత నీ వాల్యూ అంటే కన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుంది జీరో. ఓకే. ఇప్పుడు కారు కొన్నారు అనుకోండి మీరు, 10 years తర్వాత ఇవాళ ₹1 కోటి పెట్టి బెంజ్ కారు కొన్నారు, ఆఫ్టర్ 10 years దాని ఎంత వాల్యూ ఉంటుంది? తగ్గిపోతుంది సార్. తగ్గిపోతుంది, జీరో. యా, ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ అవుతుంది. అవును. సో జీరో పని చేస్తుంది కారు. అదే గవర్నమెంట్ కూడా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తున్నారు, 10 సంవత్సరాలు. బట్ నో వాల్యూ. సో ఓవరాల్ ఏంటంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మామూలుగా ఇదే ఆన్సర్ అని చెప్పలేం, కట్టేది హార్డ్ అండ్ ఫాస్ట్ లేదు. సో సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ మారుతుంది.